వార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్నారు. కీరా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ కాబోతుంది. అయితే గతంలో వచ్చిన టీజర్ పై చాలా విమర్శలు రావడం, సినిమా ఎలా ఉంటుందా ఏంటా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఒక ఊరు పేరు లేని రూపం లేని నీడలాగా. ముఖ్యంగా హృతిక్ రోషన్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని, ఎన్టీఆర్ ని పెద్దగా చూపించలేదని తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ తో విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టింది యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ ట్రైలర్ లో హృతిక్ రోషన్ కి ధీటుగా ఎన్టీఆర్ ని చూపించారు. ఇక ఎన్టీఆర్ మరోసారి 6 ప్యాక్ లుక్ లో పవర్ఫుల్ గా కనిపించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ కనిపించిన తీరు ఫ్యాన్స్ కి ఫుల్ ఫిస్ట్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఫైటర్ జెట్ లో కనిపించే సీక్వెన్స్ అదిరిపోయింది. ట్రీజర్ వచ్చినప్పుడు కీరా అద్వానీ బికినీ సీన్ లో హైలైట్ అయింది. ఇక ఇందులో హృతిక్, కీరా మధ్య లిప్ లాక్ కూడా చూపించారు. అలాగే హృతిక్, కీరా ఫైట్ సీన్ కూడా అదిరిపోయింది. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషి. ఓవరాల్ గా ట్రైలర్ అయితే పైసా వసూలు అనేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ని హృతిక్ తో సమానంగా ట్రైలర్ మ్యాచ్ చేయటం తారక్ ఫ్యాన్స్ కి ఫుల్ బూస్టే విషయం. అయితే ఈ తెలుగు డైలాగ్స్ అంతగా కనెక్ట్ అయ్యేలా లేవు. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా లేదు. ఏదో డబ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది. నేను నా గుర్తింపును వదిలేసి నీడగా మారిపోతా అంటూ హృతిక్ కి ఇందులో ఒక డైలాగ్ ఉంది. నేను నా పేరుని, గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతా. మరోవైపు ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను అంటూ ఎన్టీఆర్ చెప్పాడు. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. ఇలాంటి డైలాగ్స్ పై కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటే బాగుండేది. అయితే హిందీ డబ్బింగ్ మాత్రం బాగుంది. హిందీలో కూడా ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. ఆగస్టు 14న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. వార్ మొదటి పార్ట్లో టైగర్ ప్రాష్ తో హృతిక్ రోషన్ తలపడ్డాడు. అయితే ఈసారి ఆ ప్లేస్ లో ఎన్టీఆర్ నిలబడ్డాడు. సౌత్ ఇండియాలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టేందుకు వార్ 2కి మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఎంత గొప్పగా ఉన్న బాలీవుడ్ చిత్రాలకి సౌత్ లో పెద్దగా మార్కెట్ లేదు. దీంతో ఇక్కడి స్టార్స్ ని కూడా అందులో పెట్టడం మంచి మార్కెటింగ్ పాయింట్. ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి మరి భారీ ఓపెనింగ్స్ కి డోకా లేదన్నమాట.